అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మే నెలలో మేషరాశికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మే నెలలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం. సో 11 మే 11th మే నుంచి కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. 11th మే నాడున కుజుడు మేషరాశిలోకి, 14th మే నాడున 14th మే బుధుడు వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోకి, 15th మే రవి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. సో 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు వాళ్ళ ప్లేసెస్ మే నెలలో మారుతున్నారు అనమాట. సో ఇలా మారడం వల్ల మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో మేషరాశికి రాశిలోనే రవి కుజులు ఇద్దరి సంచారం ఉందన్నమాట. సో ఇది చాలా చాలా అత్యంత యోగదాయకమైన కాంబినేషన్. రవి కుజులు మేషరాశిలోనే ఉండడం వల్ల మేషరాశి వాళ్ళకి మే నెల మొత్తం వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు కానీ, వాళ్ళు ఏ పనైనా చాలా కాన్ఫిడెంట్గా చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, నాయకత్వ లక్షణాలు దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళు ఏ కార్యాన్నైనా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారనమాట. సో లీడర్షిప్, నాయకత్వం, మెయిన్గా లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో అలాగే వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం అయినా చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆలోచించి తీసుకుంటారనమాట. అంటే ఏదో ఆకతాయితనంగా లేకపోతే అట్లా కాకుండా తీసుకునే నిర్ణయంలో చాలా పర్ఫెక్షన్, కాన్ఫిడెన్సు రెండు ఉంటాయన్నమాట. సో ఈ మంత్లో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మంచి డెసిషన్ మేకింగ్, కాన్ఫిడెంట్గా ఆలోచించడం, కాన్ఫిడెంట్గా డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఓన్లీ చిన్న థింగ్ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిదన్నమాట. అంటే మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా తొందరపాటు లేకుండా కొంచెం ఆలోచించి తీసుకుంటే కనుక అది చాలా చాలా బాగుంటుందన్నమాట. అంటే కంట్రోల్డ్గా, అంటే మీ యొక్క పవర్ కానీ, మీ యొక్క ఫోర్స్ కానీ కంట్రోల్డ్ వేలో తీసుకుని ఆలోచించి డిసైడ్ అయితే కనుక అది బాగుంటుంది. అదొక చిన్న సలహా. బట్ రాశిలోనే రవి సంచారం 11 మే నుంచి కుజుడి యొక్క సంచారం, ఈ 2 గ్రహాల సంచారం చాలా చాలా యోగదాయకమైన సంచారం అన్నమాట. ఇంకా 14 మే నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. సో వృషభ రాశి అన్నది మేషరాశికి సెకండ్ హౌస్. అంటే స్పీచ్, మన వాక్కు, మన స్పీచ్, దానికి ఇండికేషన్ అనమాట. సో ఎప్పుడైతే బుధుడు సెకండ్ హౌస్లో ఉంటాడో మీ స్పీచ్కి వాల్యూ ఉంటుందన్నమాట. అంటే మీరు మాట్లాడేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కుతూహలంగా, అంటే ఈ పర్సన్ చెప్పేది ఏదో బాగుంది అని ఇంట్రెస్టింగ్గా అవతలి వాడు ఫీల్ అయ్యేలాగా మీరు మాట్లాడతారనమాట. సో మీ మాటలో ఒక మంచి ఒక మ్యాజిక్ ఉంటుందన్నమాట. సో మీ స్పీచ్లో కూడా బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా ఇన్కమ్ రిలేటెడ్ విషయాలకు కూడా బుధుడి సెకండ్ హౌస్ సంచారం ఈ అంటే వచ్చే మే నెల అంతా మీకు ఫైనాన్స్ సంబంధించిన విషయాలు కానీ, స్పీచ్ సంబంధించిన విషయాలు కానీ, ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా
మంచిగానే ఉందన్నమాట. ఎస్పెషల్‌గా స్పీచ్, స్పీచ్ విషయంలో మాత్రం మీరు చాలా ఆహ్, నేర్పరితనంగా ఆహ్, ఆహ్, చాలా క్వాలిటీగా మాట్లాడతారనమాట. ఆహ్, అది బుధుడి యొక్క సంచారం. సో, మిగిలిందేంటంటే శుక్రుడు. శుక్రుడేంటంటే, శుక్రుడు కూడా 14థ్ మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. సో, మిథున రాశి మేషరాశికి 3వ స్థానం. సో, ఎప్పుడైతే శుక్రుడు 3వ స్థానంలో ఉన్నారో, మీ సిబ్లింగ్స్ యొక్క సపోర్టు, మీ తోడ పుట్టిన వాళ్ళు అక్కయినా, చెల్లి లేదా అన్న, తమ్ముడు మీ తోడ పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి సపోర్టు, వాళ్ళ నుంచి మీకు మంచి చేదోడు వాదోడుగా ఏమైనా సలహా కానీ మీకు ఈ నెలలో ఏమైనా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉంటే కనుక ఖచ్చితంగా అవి సానుకూలంగానే ఉన్నాయన్నమాట. సో, శుక్రుడు 3వ రాశిలోకి సంచారం సోదరులతో కానీ, సోదరీమణులతోటి అనుబంధాలు కానీ, అంటే మీరేమన్నా ఒక ఆర్ట్స్ రంగంలో ఉంటే ఆర్ట్స్ రంగంలో కూడా ఉన్న వాళ్ళకి ఈ నెలంతా బాగుందన్నమాట. సో, ఓవరాల్‌గా రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం మేషరాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉంది. పెద్ద గ్రహాలు అంటే ద మేజర్ ప్లానెట్స్ శని, గురువు, రాహు, కేతువు వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళేం మారలేదు. సో, వాళ్ళు కూడా బాగానే ఉన్నారనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మేషరాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.